ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. సౌందర్యానికి ఆధారము పవిత్రత. ప్రశ్న: ఆత్మీక దీపంపై సమర్పితమయ్యే దీపపు పురుగుల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: సమర్పితమయ్యే దీపపు పురుగులు 1. దీపము అంటే బాబా ఎవరో, ఎలా ఉన్నారో యథార్థ రూపంలో తెలుసుకుని స్మృతి చేస్తారు. 2. సమర్పితం అవ్వటము అనగా తండ్రి సమానంగా అవ్వటము. 3. సమర్పితం అవ్వటం అనగా తండ్రి నుండి శ్రేష్ఠ రాజ్యాధికారాన్ని తీసుకోవటం. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. మధురమైన ఆత్మీక పిల్లలు పాటలోని ఈ చరణము విన్నారు. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి. వారు ఒక దీపం కూడా. వారికి అనేక పేర్లు పెట్టేశారు. బాబాను చాలా స్తుతి కూడా చేస్తూ ఉంటారు. ఇది పాట కూడా పరంపిత పరమాత్ముని స్తుతే కదా. తండ్రి దీపంపై మిడతల కొరకు వచ్చారు. మిడతలు దీపాన్ని చూసిన వెంటనే దానిపై బలి అయి శరీరాలు వదిలేస్తాయి. అనేక మిడతలు దీపంపై ప్రాణమిచ్చేస్తాయి. విశేషంగా దీపావళి పండుగ నాడు అనేక జ్యోతులను వెలిగిస్తారు. కనుక చిన్న చిన్న జీవులెన్నో రాత్రికి రాత్రే చనిపోతాయి. మన బాబా సుప్రీం ఆత్మ అని పిల్లలకు తెలుసు. సదా పవిత్రులు కనుక చాలా సుందరంగా ఉంటారు. ఆత్మ పవిత్రంగా అయితే వారికి శరీరం కూడా పవిత్రమైనది, సహజ సుందరమైనది లభిస్తుంది. శాంతిధామంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు సతోప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తాయి. సుందరం నుండి శ్యామంగా అంటే నల్లగా, అపవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు స్వర్ణిమ యుగ ఆత్మగా చెప్పబడుతుంది. మళ్ళీ దానికి స్వర్ణిమ యుగ శరీరమే లభిస్తుంది. ప్రపంచం కూడా పాతదిగా కొత్తదిగా అవుతుంది. ఆ సుందరమైన పరంపిత పరమాత్మనే భక్తి మార్గంలో ఓ శివ్ బాబా అని పిలుస్తూ ఉంటారు. ఆ నిరాకార పరంపిత పరమాత్మ వచ్చి ఉన్నారు. ఆత్మలను అపవిత్రం నుండి పవిత్రంగా సుందరమైన వారిగా చేస్తారు. ఈ రోజుల్లో ఎవరు చాలా అందంగా ఉంటారో వారి ఆత్మ పవిత్రమని కాదు. భలే శరీరం సుందరంగా ఉన్న ఆత్మ పతితమే కదా. విదేశాల్లో ఎంత సుందరంగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణల సౌందర్యం సత్యుగంది. ఇక్కడ ఇది నరక సౌందర్యం. మనుషులకు ఈ విషయాలు తెలియవు. ఇది నరక సౌందర్యం అని పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మనం స్వర్ణిమ కొరకు సహజ సుందరంగా అవుతున్నాము. 21 జన్మల కొరకు లక్ష్మీనారాయణల సుందరమైన వారిగా అవుతాము. ఇక్కడ ఈ సౌందర్యం ఒక్క జన్మకు మాత్రమే. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. పూర్తి ప్రపంచంలోని మనుషు మాతృల్నే కాదు, ప్రపంచాన్నే సుందరంగా చేస్తారు. సత్యుగ నూతన ప్రపంచంలో సుందరమైన దేవీ దేవతలే ఉండేవారు. అలా అయ్యేందుకు మీరిప్పుడు చదువుకుంటున్నారు. బాబాను దీపం అని కూడా అంటారు. కానీ వారు పరమాత్మ. ఎలాగైతే మిమ్మల్ని ఆత్మ అని అంటారో అలా వారిని పరం ఆత్మ అని అంటారు. పిల్లలైన మీరు తండ్రి మహిమను గానం చేస్తారు. పిల్లలైన మీ మహిమను తండ్రి గానం చేస్తారు. మిమ్మల్ని ఎలాంటి దేవతలుగా చేస్తాను. నాకంటే మీ పదవి ఉన్నతమైనది. నేను ఎవరో, ఎలా ఉన్నానో, పాత్రను ఎలా అభినయిస్తానో ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు పరంధామం నుండి ఎలా వస్తారో పిల్లలైన మీకు తెలుసు. శూద్ర కులంలో ఉన్న మనమిప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చాము.
ఈ వర్ణములు కూడా మీకు మాత్రమే. ఇతర ధర్మాల వారికి ఈ వర్ణాలు లేవు. వారికి వర్ణములు ఉండవు. వారిది ఒకే వర్ణం. క్రైస్తవులు క్రైస్తవులుగానే కొనసాగుతారు. కానీ అందులోనే సతో రజో తమోలోకి వస్తారు. ఇక ఈ వర్ణములన్నీ మీ కొరకే. సృష్టి కూడా సతో రజో తమోలోకి వస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానసాగర్లు పవిత్ర సాగరులైన తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పునర్జన్మలు తీసుకోను. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు వస్తారో మనుషులకు తెలియదు. వారి జీవన కథను గురించి కూడా తెలియదు. నేను ఎవరో, ఎలా ఉన్నానో, నాలో ఏ పాత్ర ఉందో, సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇవన్నీ పిల్లలైన మీకు నేనే కల్పకల్పం తెలియచేస్తాను. మెట్లు దిగుతూ దిగుతూ తమోప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. చివర్లో వచ్చేవారు కూడా సతో రజో తమోలోకి వచ్చే తీరాలి. మీరు తమోప్రధానంగా అయితే పూర్తి ప్రపంచమంతా తమోప్రధానం అయిపోతుంది. మళ్ళీ మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది కలియుగం. దీని తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. కలియుగం ఆయువు పూర్తి అయింది. తండ్రి చెప్తున్నారు, కల్పకృతం వలె రాజయోగం నేర్పించేందుకు నేను సాధారణ తనువులో ప్రవేశించాను. ఈ రోజుల్లో అనేక యుగాలున్నాయి. బ్యారిస్టర్ యుగం, ఇంజనీర్ యుగం, న్యాయశాస్త్రంను చదివేందుకు న్యాయవాది జతలో బుద్ధియోగాన్ని జోడించవలసి ఉంటుంది. మనం బ్యారిస్టర్గా అవుతున్నాము అంటే చదివించేవారిని స్మృతి చేస్తాము. వారికి తమ తండ్రి వేరుగా ఉంటారు. గురువు ఉంటే వారిని కూడా స్మృతి చేస్తారు. అయినా బ్యారిస్టర్తో బుద్ధియోగం ఉంటుంది. ఆత్మనే చదువుతుంది. ఆత్మనే శరీరం ద్వారా జడ్జ్గా, బ్యారిస్టర్గా మొదలైన వారిగా తయారవుతుంది. పిల్లలైన మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యే సంస్కారాన్ని స్వయంలో ధారణ చేస్తున్నారు. అర్థకల్పం దేహాభిమానంలో ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహీ అభిమానిగా అవ్వండి. ఆత్మలోనే చదివే సంస్కారం ఉంది. మనిషి ఆత్మనే జడ్జిగా అవుతుంది. ఇప్పుడు మనం విశ్వాధికారి దేవతలుగా అవుతున్నాము. చదివించేవారు శివబాబా, పరం ఆత్మ. వారే జ్ఞానసాగర్లు, శాంతి సంపదల సాగర్లు. సాగరం నుండి రత్నాలు, పల్లెంలు వెలువడతాయని చెప్తారు. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. తండ్రిని రెఫర్ చేయవలసి ఉంటుంది. ఇవి అవినాశి జ్ఞానరత్నాలని తండ్రి అర్థం చేస్తారు. ఈ జ్ఞానరత్నాలతో మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తర్వాత వజ్ర వైడూర్యాలు కూడా మీకు చాలా లభిస్తాయి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల విలువ చేస్తుంది. అవే మిమ్మల్ని ఇంత ధనవంతులుగా తయారు చేస్తాయి. భారతదేశమే నిర్వీకారి ప్రపంచంగా ఉండేది. అందులో పవిత్ర దేవతలు నివసించేవారు. ఇప్పుడు వికారులుగా, అపవిత్రులుగా అయిపోయారు. ఆత్మ పరమాత్మల మేళ జరుగుతుంది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరంలోనే వస్తారు. ఆత్మ పరమాత్మల ఇల్లు శాంతిధామం. అక్కడ ఎటువంటి కదలికలు ఉండవు. ఇక్కడ పరమాత్మ తండ్రి వచ్చి పిల్లలతో కలుస్తారు. శారీర సహితంగా కలుస్తారు. అది ఇల్లు. అక్కడ మీరు విశ్రాంతి పొందుతారు. పిల్లలైన మీరిప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో చాలా ఖర్చు చేస్తారు. అనేక విగ్రహాలను కూడా తయారు చేస్తారు. పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. లేకుంటే కృష్ణుని చిత్రాన్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు. చాలా చౌక చిత్రాలున్న అంత దూరాలకు మందిరాలకు ఎందుకు వెళ్తారు? ఇది భక్తి మార్గం. సత్యుగంలో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. అక్కడ ఉండేదే పూజ్యులు. కలియుగంలో పూజారులు. మీరిప్పుడు సంగం యుగంలో పూజ్య దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సమయంలో
ఈ మీ అంతిమ పురుషార్థ శరీరం అత్యంత విలువైనది. ఇందులో మీరు చాలా సంపాదన చేసుకుంటారు. అనంతమైన తండ్రి చేతలో మీరు తింటారు, త్రాగుతారు, వారినే పిలుస్తారు. కృష్ణుని చేతలో తింటామని అనరు, తండ్రిని స్మృతి చేస్తారు. మీరే తల్లి, తండ్రి. బాలకులైతే తండ్రి చేతలో ఆడుతూ ఉంటారు. మేమంతా కృష్ణునికి బాలురమని అనరు. సర్వాత్మలు పరంపిత పరమాత్ముని పిల్లలు. ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది, మీరు వస్తే మేము మీతోనే ఆడుకుంటాము, తింటాము, అంతా చేస్తాము. మీరు బాప్ తాత అని అంటారు కనుక ఇది ఇల్లు అయింది కదా. ఇంట్లో బాప్ తాత వారి పిల్లలమైన మనం ఉంటాము. ఈ బ్రహ్మ అనంతమైన రచయిత. తండ్రి ఇతనిలో ప్రవేశించి ఇతన్ని దత్తు చేసుకుంటాడు. నీవు నావాడివని బ్రహ్మకు చెప్తాడు. ఇది ముఖవంశావళి అవుతుంది. స్త్రీని దత్తు చేసుకుంటారు కదా, అది కూడా ముఖవంశావళి అవుతుంది. నీవు నా దానివని చెప్తారు. తర్వాత వారి ద్వారా గర్భవంశావళి పిల్లలు జన్మిస్తారు. ఈ పద్ధతి ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి చెప్తున్నారు, నేను ఇతన్ని దత్తు చేసుకున్నాను కదా, ఇతని ద్వారా మిమ్మల్ని దత్తు చేసుకుంటాను. మీరు నా పిల్లలు. కానీ ఇతను పురుషుడు. మిమ్మల్ని అందరినీ సంభాలన చేసేందుకు సరస్వతిని కూడా దత్తు చేసుకున్నాను. ఆమెకు తల్లి అని టైటిల్ లభించింది. సరస్వతి నది కదా, ఈ నది మాత కదా. తండ్రి సాగర్లు. ఇది కూడా సాగరం నుండి వెలువడిందే. సాగరము, బ్రహ్మపుత్ర నదులు చాలా పెద్ద మేళ జరుగుతుంది. ఇటువంటి మేళ మరెక్కడా జరగదు. అది నదీ సాగరాల మేళ. ఇది ఆత్మ పరమాత్మల మేళ. మేళ కూడా శరీరంలో వచ్చినప్పుడే జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో కల్పకల్పం ప్రవేశిస్తాను. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రం అంతా ఉంది. దీని ఆయువు 5000 సంవత్సరాలు. ఈ బేహద్ సినిమా నుండి వారు హద్దులోని సినిమాలు తయారు చేస్తారు. గడిచిపోయిందే ఇప్పుడు వర్తమానం అవుతుంది. వర్తమానం మళ్ళీ భవిష్యత్తు అవుతుంది. తర్వాత దీన్నే గతము అని కూడా అంటారు. గడిచిపోవుటకు ఎంత సమయం పట్టింది? నూతన ప్రపంచంలోకి వచ్చి ఎంత సమయం గడిచిపోయింది? 5000 సంవత్సరాలు. మీరిప్పుడు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. మొదట మేము బ్రాహ్మణులుగా ఉండేవారం, తర్వాత దేవతలుగా అయ్యామని మీరు తెలుపుతారు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా శాంతిధామము, సుఖధామాల వారసత్వం లభిస్తుంది. తండ్రి వచ్చి 3 ధర్మాలను ఒకేసారి స్థాపిస్తారు. మిగిలినవన్నీ వినాశనం చేయిస్తారు. మిమ్మల్ని ఇంటికి వెంట తీసుకువెళ్ళే సద్గురువైన తండ్రి లభించారు. మమ్మల్ని సద్గతిలోకి తీసుకెళ్ళమని పిలుస్తారు కూడా. శరీరాన్ని సమాప్తం చేయండి. మేము శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళే యుక్తిని తెలిపించండి అని అంటారు. మనుషులు గురువుల వద్దకు కూడా అందుకే వెళ్తారు. కానీ ఆ గురువు శరీరం నుండి విడుదల చేసి జతలో తీసుకెళ్లేరు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. కావున వారు వచ్చినప్పుడు తప్పకుండా పావనంగా అవ్వవలసి వస్తుంది. తండ్రిని మాత్రమే కాలులకు కాలుడు, మహాకాలుడు అని అంటారు. అందరినీ శరీరం నుండి విడిపించి జతలో తీసుకెళ్తారు. వీరు పరమ మార్గదర్శకులు. సర్వాత్మలను తిరిగి తీసుకెళ్తారు. ఇది చీచీ శరీరం. ఈ బంధనం నుండి విడుదల అవ్వాలని కోరుకుంటారు. శరీరాన్ని వదిలితే బంధనం వదిలినట్లే. ఇప్పుడు మీరు ఈ అసురీ బంధనాలన్నిటి నుండి విడిపించి సుఖంనిచ్చే దైవీ సంబంధంలోకి తీసుకెళ్తారు. మనం శాంతిధామం ద్వారా అంటే వయా సుఖధామంలోకి వెళ్తామని మీకు తెలుసు. మళ్ళీ దుఃఖధామంలోకి ఎలా వస్తామో కూడా మీకు తెలుసు. బాబా శ్యామం నుండి సుందరంగా చేసేందుకే వస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మీ విధేయుడైన సత్యమైన తండ్రిని కూడా. ఫాదర్ సదా విధేయునిగా ఉంటాడు, చాలా సేవ చేస్తాడు.
బాగా ఖర్చు చేసి చదివించి సర్వ ధన సంపదలను పిల్లలకిచ్చి స్వయం వెళ్ళి సాధువుల సాంగత్యం చేస్తాడు. తనకంటే పిల్లలను శ్రేష్టంగా చేస్తాడు. ఈ తండ్రి కూడా చెప్తున్నారు, నేను మిమ్మల్ని డబల్ యజమానులుగా చేస్తాను. మీరు ఈ విశ్వానికి బ్రహ్మాండానికి కూడా అధికారులుగా అవుతారు. మీకు డబల్ పూజ జరుగుతుంది. మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. దేవతా వర్ణంలో కూడా మీకు పూజ జరుగుతుంది. నాకు కేవలం ఒక్క శివలింగ రూపంలో మాత్రమే పూజ జరుగుతుంది. నేను రాజుగా అవ్వను. మీకు ఎంత సేవ చేస్తాను? అటువంటి తండ్రిని మీరు మరి ఎందుకు మర్చిపోతారు? ఓ ఆత్మ, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఎవరి వద్దకు వచ్చారు? మొదట తండ్రి వద్దకు, తర్వాత దాదా వద్దకు వచ్చారు. ఇప్పుడు శివబాబా, తర్వాత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే బ్రహ్మబాబా. ఇతడే ఆదిదేవుడు, ఇతడే యాడమ్. ఎందుకంటే ఇతని నుండి అనేక వంశాలు తయారవుతాయి. శివబాబాను ఎవరైనా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారా? ప్రతి విషయంలో మిమ్మల్ని చాలా శ్రేష్టంగా తయారు చేస్తారు. అటువంటి తండ్రి లభించిన తర్వాత వారిని ఎందుకు మర్చిపోతారు? మర్చిపోతే పావనంగా ఎలా అవుతారు? తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఈ స్మృతి ద్వారానే మల్లాలు తొలగిపోతాయి. తండ్రి చెప్తున్నారు, మధుర మధురమైన అపురూపమైన పిల్లలు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులు కావాలి, పవిత్రంగా కూడా అవ్వాలి. కామం మహాశత్రువు. ఈ ఒక్క జన్మ నా కొరకు పవిత్రంగా అవ్వండి. లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు ఎటువంటి చెడు పని చేయకండి, నా వయసుకు గౌరవంను ఇవ్వండి అని చెప్తారు కదా. అలాగే పారలౌకిక తండ్రి కూడా నేను పావనంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు ముఖం నల్లగా చేసుకోకండి. అలా చేసుకుంటే గౌరవం పోగొడతారు. బ్రాహ్మణులందరి గౌరవమే కాక తండ్రి గౌరవం కూడా పోగొడతారు. బాబా, మేము పడిపోయామని ముఖం నల్లగా అంటే అపవిత్రంగా చేసుకున్నామని రాస్తారు. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని సుందరంగా తయారు చేసేందుకు వచ్చాను, కానీ మీరు ముఖం నల్లగా చేసుకుంటారు. మీరు సదా సుందరంగా అయ్యే పురుషార్థం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పురుషార్థం చేసేందుకు ఉపయోగపడే ఈ అంతిమ శరీరం చాలా విలువైనది. దీని ద్వారా చాలా సంపాదించుకోవాలి. అనంతమైన తండ్రి చేతిలో తింటూ త్రాగుతూ సర్వ సంబంధాల అనుభూతి చేయాలి. సెకండ్ పాయింట్, బ్రాహ్మణ పరివార గౌరవాన్ని లేక తండ్రి గౌరవాన్ని పోగొట్టే పని ఏది చేరాదు. ఆత్మాభిమానులై సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. యోగం ద్వారా పాత మలినాలను తొలగించుకోవాలి. ఈరోజు వరదానము. వినటంతో పాటు స్వరూపంగా అయి మనసు యొక్క మనోరంజనం ద్వారా సదా శక్తిశాలి ఆత్మాభవ. ప్రతిరోజు మనసులో స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఉమంగ ఉత్సాహాల సంకల్పాలను చేయండి. స్వయం మీరు కూడా అదే సంకల్పం యొక్క స్వరూపంగా అవ్వండి. అంతేకాక ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి. అలా చేస్తే మీ జీవితం కూడా సదా కొరకు ఉత్సాహంగా ఉండేదిగా అయిపోతుంది. ఇతరులకు కూడా ఉత్సాహం నింపించే వారిగా తయారవుతారు. ఎలాగైతే మనోరంజన ప్రోగ్రాం ఉంటుందో అలా ప్రతిరోజు మనసు యొక్క మనోరంజన ప్రోగ్రాంను తయారు చేసుకోండి. ఏదైతే వింటారో దాని స్వరూపంగా అయితే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: ఇతరులను
పరివర్తన చేసేందుకు ముందు స్వయాన్ని పరివర్తన చేసుకోండి. ఇదే తెలివైన పని. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. అన్నిటికంటే తీవ్ర వేగంతో సేవ చేసేందుకు సాధనము శుభము మరియు శ్రేష్ట సంకల్పాల శక్తి. బ్రహ్మాబాబా శ్రేష్ట సంకల్పాల విధి ద్వారా సేవ వృద్ధి అవటంలో సదా సహయోగిగా ఉన్నారు. విధి తీవ్రంగా ఉంటే వృద్ధి కూడా తీవ్రంగా జరుగుతుంది. అలా పిల్లలైన మీరు కూడా శ్రేష్టమైన శుభ సంకల్పాలలో సంపన్నంగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.